క్రైస్తవుడు పాడైపోవడానికి పాపమే ప్రధాన కారణము. క్రైస్తవుడా, మనము బుక్కావాని తైలము వంటి వారం. తైలములో ఏం పడ్డది? చచ్చిన ఈగ. బుక్కావాని దగ్గర ఏముంది? తైలము దేనికి సూచనగా ఉంది? ఆశీర్వాదానికి, తైలం అభిషేకానికి. ఇప్పుడు ఆ తైలములో ఇదిగో బుక్కవాడు అనగా నీ హృదయం అనబడిన తైలములో, నీ వాక్యములో, నీ జీవితములో, నీ హృదయములో చచ్చిన ఈగ పడితే ఏమైపోతుంది? తైలమంతా చెడు వాసన. అంటే నీ ఆత్మీయ జీవితం ఏం కొడుతుంది? చెడు వాసన కొడుతుంది, దుర్వాసన. ఏ ఈగది? చచ్చిన ఈగ. ఆ ఈగ ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్నం చచ్చును కాక ఆత్మ సంబంధమైన నీ జీవితాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. కొట్టు బిగ్గరగా. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ. వాడు శత్రువు నీ దగ్గర రావడానికి వీలు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. శత్రువు ప్లాన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, నువ్వు మంచిగా వర్ధిల్లుతున్నావు, సేవ కుడి భుజంగా ఉన్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని చెప్తున్నావు, సువార్త చెప్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఊడుస్తున్నావు, సేవకులు కుడి భుజంగా ఉన్నావు. శత్రువు ఉండనియాడు. స్తోత్రం చెప్పండి.